జోహార్ పరిటాల రవణ, జోహార్ పరిటాల రవణ, జోహార్ పరిటాల రవణ, పరిటాల రవణ ఆశయాలను, పరిటాల రవణ ఆశయాలు. ఈ రోజుకి 20 సంవత్సరాలు మా ఆయన పరిటాల రవి గారు చనిపోయి 20 సంవత్సరాలు పూర్తి చేసి 21 సంవత్సరం వర్ధంతి కూడా ఇక్కడ జరుపుకుంటున్నాం. పరిటాల రవి గారి అభిమానులందరూ కూడా పరిటాల రవి గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఈరోజు అందరూ కూడా వచ్చి పరిటాల రవి గారికి ఘనంగా నివాళులు కూడా ఈరోజు అర్పిస్తున్నారు. ఇక్కడే కాకుండా వేరే పరిటాల అభిమానులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ అన్ని చోట్ల కూడా ఈరోజు రవి గారి వర్ధంతి చాలా ఘనంగా కూడా మేము జరుపుకుంటున్నామని చాలామంది కూడా ఫోన్లు కూడా చేసి చెప్పారు. రక్తదాన శిబిరాలు కానీ ఇవన్నీ ఏర్పాటు కూడా చేశామని. 20 సంవత్సరాలు పూర్తి అయిన పరిటాల రవి గారిని ఇప్పటివరకు కూడా ఎవరు కూడా ఇంతవరకు కూడా మర్చిపోలేదు. అందరూ కూడా చిరస్థాయిగా పరిటాల రవి గారిని వాళ్ళ గుండెల్లో దాచుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ అభిమానాన్ని ఎవరు కూడా అంత అభిమానాన్ని కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు కానీ పరిటాల రవి గారిని ఇద్దరిని కూడా ఎప్పుడు చిరస్థాయిగా అందరూ కూడా గుర్తుపెట్టుకునే నాయకులు వాళ్ళిద్దరని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు పరిటాల రవి గారి ఆశయాలు కూడా మనం కొనసాగిస్తామని ప్రతి వర్ధంతులప్పుడు కూడా మనం చెప్తూ ఉంటాం. ముఖ్యమైనది పరిటాల రవి గారికి ఇష్టమైనది కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా పచ్చదనంగా ఉండాలా. పచ్చదనంగా ఉండాలంటే ఏం చేస్తే ప్రాంతాలు పచ్చదనంగా ఉంటాయనేది తను కూడా ఎన్నోసార్లు ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి దృష్టికి అయితే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఆయన తీసుకెళ్లారు. అలాంటి కోరికలే లాస్ట్ టైం 2018లో పరిటాల రవి గారు వర్ధంతి రోజే